స్టడీ సెంటర్కి స్వాగతం. నేను మీ ఎన్ఎస్వి. ఈరోజు ఆన్లైన్ క్లాస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ ట్రాన్సిస్టర్స్ గురించి ఎన్ని క్లాసులు చెప్పినా సరిపోదు. అందులోంచి ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ పార్ట్ 1లో డిస్కస్ చేద్దాం. సో ఎన్ని పార్ట్లు అయినా డిస్కస్ చేయొచ్చు దీని గురించి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి యాక్టివ్ రీజన్లో ఒక ట్రాన్సిస్టర్ని ఆపరేట్ చేయాలి అని అంటే కనుక ఎమిటర్ అండ్ కలెక్టర్ దగ్గర ఏ బయాస్లో ఉండాలి అనేది క్వశ్చన్. సో అది ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయి. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ట్రాన్సిస్టర్ విల్ యాక్ట్ యాజ్ ఎన్ స్విచ్. ఒక ట్రాన్సిస్టర్ స్విచ్లా యాక్ట్ చేయాలంటే ఏ రీజన్లో ఆపరేట్ అవుద్ది? యాక్టివ్ రీజన్, ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్, కట్ ఆఫ్ రీజన్, సాచురేషన్ రీజన్. సో అందులో ఏ రెండింటి మధ్య స్విచ్లా యాక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ట్రాన్సిస్టర్ విల్ యాక్ట్ యాజ్ ఏ అటెన్యూటర్. సో అటెన్యూటర్లో యాక్ట్ చేస్తుంది, అలా యాక్ట్ చేయాలంటే ఏ రీజన్లో యాక్ట్ చేస్తుంది అనేది థర్డ్ క్వశ్చన్. ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మోస్ట్లీ విచ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ప్రిఫర్డ్? యాక్టివ్ అండ్ ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజనా, కట్ ఆఫ్ సాచురేషన్ రీజనా, లేదంటే బోతా అనేది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్లోంచి ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలన్నా మినిమం చిన్న థియరీ తెలియాలి. సో ఈ థియరీలోకి వెళ్దాం. సో మన లెసన్లోకి వెళ్ళాలి అని అంటే ముందుగా ట్రాన్సిస్టర్కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 3 టెర్మినల్స్ ఉంటాయి. వన్ ఈజ్ నథింగ్ బట్ ఎమిటర్, బేస్, కలెక్టర్. ఈ ట్రాన్సిస్టర్ ఇంట్రడక్షన్ గురించి మరో క్లాస్లో ఎప్పుడైనా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ ఎమిటర్, బేస్, కలెక్టర్ దగ్గర ఎక్కడైనా సరే ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ కనెక్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా పెయిర్ ఆఫ్ వైర్స్ అయి ఉండాలి. పెయిర్ ఆఫ్ పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ పోర్ట్ అయి ఉండాలి, పెయిర్ ఆఫ్ వైర్స్ అయి ఉండాలి. అంటే అట్లీస్ట్ 2 టెర్మినల్స్ అయినా ఉండాలి. అందుకనేసి మనం మోస్ట్లీ బేస్ని కామన్గా తీసుకొని ఎమిటర్, కలెక్టర్ని ఏంటండి అవుట్పుట్ కింద, ఇన్పుట్ కింద మనం వాడతాం. ఇలా బేస్ని కామన్గా తీసుకున్నప్పుడు ఎమిటర్ నుంచి బేస్కి ఒక బయాస్లోను అండ్ బేస్ నుంచి కలెక్టర్కి మరో బయాస్లోను మనం ఇస్తాం ఎక్స్టర్నల్ సప్లై. ఇలా మనం బయాసింగ్ ఇస్తాం. బయాసింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రాన్సిస్టర్ ఈ ఇన్పుట్ దగ్గర ఇచ్చినటువంటి ఏదైతే సప్లై ఉందో ఆ సప్లై కాస్త ఇక్కడికి వెళ్తుంది. సో బేసిక్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఎడిషనల్గా మనం సప్లై ఇచ్చినప్పుడే ఏమవుతుందంటే బయాసింగ్ ఇచ్చినప్పుడే మనకి సప్లై అనేది పాస్ అవుతుంది. ఇలా సప్లై ఇచ్చేటప్పుడు ఎమిటర్ నుంచి బేస్కు ఉన్నటువంటి జంక్షన్ని ఎమిటర్ టు బేస్ జంక్షన్ అని కానీ అట్ ఎమిటర్ జంక్షన్ అని కానీ పిలుస్తాం. అలానే బేస్ టు కలెక్టర్ జంక్షన్ ఏదైతే ఉందో అది బేస్ టు కలెక్టర్ జంక్షన్ అని కానీ లేదా అట్ కలెక్టర్ జంక్షన్ అని కానీ పిలుస్తాం. సో సాధారణంగా మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నట్టుగా ఎక్కువగా మనం ప్రయారిటీ ఇస్తాం. అలానేమీ లేదు, చాలా రకాలుగా మనం ఇన్పుట్ తీసుకోవచ్చు, అవుట్పుట్ తీసుకోవచ్చు. అది కాన్ఫిగరేషన్లో చేంజెస్ ఉంటాయి. చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఏదైతే బయాసింగ్ ఇస్తున్నామో ఆ బయాసింగ్ని డిఫరెంట్ బయాసింగ్ని బేస్ చేసుకొని ఈ ట్రాన్సిస్టర్ అనేది డిఫరెంట్ అప్లికేషన్స్ కింద యూజ్ అవుతుంది. సో ఆ అప్లికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎమిటర్ దగ్గర నుంచి బేస్ మధ్యలో ఫార్వర్డ్ బయాసు, బేస్ నుంచి కలెక్టర్ రివర్స్ బయాసు ఇస్తే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ యాంప్లిఫైయర్. సో యాంప్లిఫైయర్లా బిహేవ్ చేస్తుందట. అసలు ట్రాన్సిస్టర్ని కనుక్కున్నదే ఎందుకయ్యా అంటే యాంప్లిఫైయర్ అప్లికేషన్స్ కోసం. అందుకని ఈ రీజన్ పేరు ఏం పేరు అంటే యాక్టివ్ రీజన్ అని అంటాం. అలా కాకుండా దీనికి ఆపోజిట్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రివర్స్ బయాసు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫార్వర్డ్ బయాసు ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ అటెన్యూటర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాంప్లిఫైయర్ అండ్ అటెన్యూటర్? యాంప్లిఫైయర్ అంటే ఇక్కడ నుంచి ఒక స్మాల్ సిగ్నల్ని నేను ఇక్కడికి పంపిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి లార్జ్ సిగ్నల్గా కన్వర్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంప్లిఫైయర్. అలా కాకుండా ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ సిగ్నల్ నేను ఇక్కడ నుంచి పంపించాను, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంతకన్నా తక్కువ సిగ్నల్ వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటెన్యూటర్. సో సమ్ సిగ్నల్స్ని బ్లాక్ చేయడానికి వాడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటెన్యూటర్ అని అంటాం. లేదు సిగ్నల్ని ఎన్లార్జ్ చేయడానికి వాడితే లేదా యాడ్ చేయడానికి వాడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంప్లిఫైయర్ అని అంటాం. ఈ యాంప్లిఫైయర్ గురించి మరో క్లాస్లో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇక్కడ బయాసింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ రీజన్ ఆఫ్ ఆపరేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఎమిటర్ టు బేస్ వచ్చేటప్పుడు ఫార్వర్డ్ రివర్స్ బయాస్ ఉంటే యాక్టివ్ రీజన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ యాంప్లిఫైయర్. ఇక్కడ రివర్స్ బయాస్, ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ అటెన్యూటర్. అలా కాకుండా ఇది ఫార్వర్డ్ బయాసు, అలానే ఇది ఫార్వర్డ్ బయాస్ అంటే రెండు ఫార్వర్డ్ బయాస్లే అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్లా పనిచేస్తుందని అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్. నెక్స్ట్ వన్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి రివర్స్ బయాస్, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా రివర్స్ బయాస్ యాక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్. సో ఈ రివర్స్ బయాస్ ఇస్ నథింగ్ బట్ కంప్లీట్లీ ఇక్కడ
ఇక్కడ ఏంటంటే డిప్రెషన్ లేయర్ బాగా ఎక్కువైపోతుంది, ఇక్కడ ఎక్కువైపోతుంది. ఇట్ విల్ యాక్ట్స్ యాజ్ ఎ ఓపెన్ సర్క్యూట్. అప్పుడు మనకి ఈ కండిషన్లో దీన్ని ఏమంటారా అంటే ఇట్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్ అని అంటాం. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్లో చూడండి. ఎమిటర్ దగ్గర ఫార్వర్డ్ బయాస్, కలెక్టర్ దగ్గర ఫార్వర్డ్ బయాస్ ఉంటే దీన్ని సాచురేషన్ రీజన్ అని అంటాం. ఈ రీజన్లో ట్రాన్సిస్టర్ విల్ యాక్ట్స్ యాజ్ ఏ ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ బయాస్, ఇక్కడ వచ్చేటప్పటికి రివర్స్ బయాస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ రీజన్. ఈ కండిషన్లో ఇది ఎలా పనిచేస్తుంది అంటే యాంప్లిఫైయర్లా పనిచేస్తుంది. సో ఇక్కడ రివర్స్ బయాస్, ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్ ఆర్ ఇన్వర్స్ యాక్టివ్ రీజన్. ఇలాంటప్పుడు ఎలా యాక్ట్ చేస్తుంది అంటే అటెన్యూటర్లా యాక్ట్ చేస్తుంది. ఇది రివర్స్ బయాస్, ఇది కూడా రివర్స్ బయాస్. ఎమిటర్ దగ్గర, కలెక్టర్ దగ్గర, రెండింటి దగ్గర రివర్స్ బయాస్. ఈ రీజన్ని కట్ ఆఫ్ రీజన్ అని అంటాం. ఇటువంటప్పుడు ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తుంది అంటే ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్లా పనిచేస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజన్లో వర్క్ చేయాలంటే ఏం చేయాలి? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమిటర్ దగ్గరేమో ఫార్వర్డ్ బయాస్, కలెక్టర్ దగ్గరేమో రివర్స్ బయాస్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ విల్ యాక్ట్ యాజ్ ఏ స్విచ్. స్విచ్ అన్నాను కానీ ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్, ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్ అని చెప్పలేదు. ఇదేమో ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్, ఇదేమో ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్. కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి 3 and 4. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ట్రాన్సిస్టర్ విల్ యాక్ట్ యాజ్ ఏ అటెన్యూటర్. చెప్పాను ఇక్కడేమో యాంప్లిఫైయర్, ఇక్కడ అటెన్యూటర్, ఇక్కడ ఆఫ్ కండిషన్ ఆఫ్ స్విచ్, ఆన్ కండిషన్ ఆఫ్ స్విచ్. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ బి. సో ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఏ కాన్ఫిగరేషన్ వాడతారు? మీరు గుర్తుపెట్టుకోండి, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అంతా కూడా యాక్టివ్ అండ్ ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్ వాడతాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి కట్ ఆఫ్ అండ్ సాచురేషన్ రీజన్ ప్రిఫర్ చేస్తాం. సో కంప్లీట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంతా కూడా ట్రాన్సిస్టర్ బై ఏ కాన్ఫిగరేషన్ అంటే కట్ ఆఫ్ అండ్ సాచురేషన్. ఇదే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని రేపు పొద్దున మీకు ఇస్తే కనుక అందులో ఏమవుతుందంటే యాక్టివ్ అండ్ ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజన్. సో థ్యాంక్ యూ.